హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే మా వారు పూజ చేస్తున్నారండి. ఏంటి రోజు చేసే పూజ కూడా స్పెషలా అనుకోకండి, నాకు స్పెషలే. ఎందుకంటే మా వారు చాలా ఇయర్స్ తర్వాత ఇవాళ పూజ చేస్తా అన్నారు. నాకు అదే స్పెషల్గా అనిపించింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు పూజ చేయలేదు అని మీకు డౌట్ రావచ్చు. అది క్లారిఫై చేస్తాను మీకు. మాకు పెళ్ళైన తర్వాత కొత్తలో కొన్ని సంవత్సరాలు ఒక 5 ఇయర్స్ మాల వేసుకున్నారు, అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు. అప్పుడు పూజ చేశారు. అయితే ఆ తర్వాత వచ్చే లైఫ్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది కదండి. కాకపోతే ప్రతి మనిషికి కష్టాలు సుఖాలు ఇలా వస్తుంటాయి, పోతూ ఉంటాయి. అది ప్రతి ఒక్కరి లైఫ్లో సహజంగా వస్తుంటాయి. బాధ వచ్చినప్పుడు బాధపడడం, మళ్ళీ ఆ బాధ నుంచి తేరుకునేలా ఏదో ఒక సంతోషం కలుగుతుంది ప్రతి మనిషి జీవితంలో. కాకపోతే కొందరికి ఏంటంటే జీవితం అంతా కష్టాలైనా అనిపించేలా ఉంటుంది ఒక్కొక్కసారి. అంటే ఒక టైం ఉంటుంది కదా, ఆ టైం వరకు అలా జరుగుతుంటాయేమో ప్రతి మనిషి లైఫ్లో. అలా మాకు పెళ్ళైనప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామన్నమాట. అలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఒక సిచ్యువేషన్లో మా శ్రీవారు ఆ శ్రీవారిపై అలిగారనమాట. అంటే మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి, అదే అందుకే ఆ శ్రీవారిపై మా శ్రీవారు అలిగారు. అలా అలిగిన తర్వాత ఇన్ని సంవత్సరాలు పూజనే చేయలేదు అంటే అసలు మా ఇంట్లోనే పూజ చేయలేదు అని కాదు, మా వారు పూజ చేయడం మానేశారు, నేను చేసేదాన్ని. అలా మా వారు పూజ చేస్తాను అనగానే చాలా సంతోషం అనిపించి ఆ మూమెంట్ని మిస్ అవ్వద్దని ఇలా వీడియోగా తీశాను. నా ఈ హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకుందాం అనిపించి మీకు కూడా ఇలా వీడియోగా అప్లోడ్ చేస్తున్నాను. మా శ్రీవారికి ఆ శ్రీవారిపై అలక తీరిన వేళ అనమాట. ఇలా మీరు కూడా ఎప్పుడైనా ఆ దేవుడిపై అలిగారా? అలిగితే ఎందుకు అలిగారు? ఎలా ఆ అలక తీరింది? కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.